వెల్కమ్ టు 6 టీవీ నా పేరు శాలిని. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తిరుమల ప్రసాదం వివాదంపై దాఖలైన పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం విచారించింది. మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి, టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిటిషన్లతో పాటు దాఖలైన మరికొన్ని పిటిషన్లను సుప్రీం ధర్మాసనం విచారించింది. ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణ అక్టోబర్ 3కి వాయిదా వేసింది. విచారణ సందర్భంగా సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. కనీసం దేవుళ్లనైనా రాజకీయాలకు దూరంగా ఉంచాలని సుప్రీంకోర్టు పేర్కొంది. తిరుమల లడ్డూల కల్తీ జరిగిందని నిర్ధారించారా అంటూ సుప్రీం ప్రశ్నించింది. లడ్డూలను టెస్టింగ్ కు పంపారా? కల్తీ జరిగిందని గుర్తించిన తర్వాత ఆ నెయ్యిని లడ్డూ తయారీలో వినియోగించారా? అలా వినియోగించినట్లు ఆధారాలు లేవని వ్యాఖ్యానించింది. విచారణ జరగకుండానే లడ్డూ కల్తీ జరిగిందని ప్రకటన చేయడం భక్తుల మనోభావాలు దెబ్బతీస్తుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రసాదంలో కలుషితం కావడం గురించి పత్రికల్లో చేసిన ప్రకటన చాలా విస్తృతమైన చర్చ జరిగిందని పిటిషనర్ సుబ్రహ్మణ్యం స్వామి తరపు సీనియర్ న్యాయవాది రాజశేఖరరావు అన్నారు. సిట్ విచారణ పూర్తయ్యే వరకు పత్రికలకు వెళ్లాల్సిన అవసరం ఏముందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. కల్తీ అయిన నెయ్యిని ప్రసాదానికి వాడారా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. లడ్డూల తయారీలో కలుషిత నెయ్యిని ఉపయోగించారని రుజువు కావాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టుకు సూచించింది. టీటీడీ తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా మాట్లాడుతూ లడ్డూ రుచిగా లేదని ప్రజలు ఫిర్యాదు చేశారని అన్నారు. దీనిపై స్పందించిన సుప్రీం ఈ విషయం ప్రజలకు తెలియదని, టీటీడీ అధికారులు ప్రకటన మాత్రమే ఇచ్చారని పేర్కొంది. ప్రసాదానికి కలుషిత నెయ్యి వాడినట్లు రుజువు లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. ఇది విశ్వాసానికి సంబంధించిన అంశమని అటు సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు తెలిపారు. కల్తీ నెయ్యి ఉపయోగించినట్లయితే అది ఆమోదయోగ్యం కాదు. బాధ్యులెవరో తేల్యాల్సి ఉంది. దీనిని పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. శాంపిల్లో సోయాబీన్ ఆయిల్ ఉండవచ్చునని, అయితే చేప నూనె వాడినట్లు కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. టీటీడీ ప్రకటనలపై స్పష్టత ఇవ్వాలని సుప్రీం ఆదేశించింది. తిరుమల నెయ్యి కల్తీ వ్యవహారంలో సీఎం చంద్రబాబు టీటీడీ ప్రకటనలపై స్పష్టత ఇవ్వాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. తిరుమల లడ్డు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం